42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న బీసీ కార్యకర్త సాయి ఈశ్వరాచారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి క్యూ న్యూస్ ఉప్పల్ ఆఫీస్ వద్ద కూడా ఆయన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా, కనీస బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉందంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగా ఖచ్చితంగా కూడా బీసీలకు 42% ఇస్తామంటూ కూడా చెప్పి దాన్ని 17% చేయడం వల్లనే బీసీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా తాను కూడా తన వంతుగా ఈశ్వర సాయి కుటుంబానికి సహాయం చేస్తానంటూ కూడా ఆమె ప్రకటించారు. బీసీల ఆర్థిక పరిస్థితి, వాళ్ళ బీదరికాన్ని, అన్యాయంగా వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా, వాళ్ళని ఏ రకంగానూ భవిష్యత్తులో ఎదగనివ్వకుండా ఈ స్వార్థ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరి స్వార్థం కోసం ఎందుకు నాయనా మీరు ఇట్లా బలైతారు? అనవసరంగా 3 బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయినారు. ఆ భార్య భర్త లేని వ్యక్తి అయిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు బీసీ కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ తెలంగాణలో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనమే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన హక్కులను ఎడకంచి సాధిస్తాం. ధర్నాలు చేద్దాం, రండి మీతో పాటు నేను వస్తా. ఉద్యమాలు చేద్దాం, మీతో పాటు నేను వస్తా. అని ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఏ మంచి నిర్ణయం కాదు నాయన. అది కూడా ఎవరి కోసం తీసుకున్న ప్రాణం? అది చివరికి కుటుంబం అనాథ అయిపోయింది కదా. మీ అందరికీ చేతులెట్టి దండం పెడుతున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తగలబెట్టుకుంటే బాగుపడదు రాష్ట్రం. మనం గట్టిగా నిలబడితే రాష్ట్రం బాగుపడుతుంది. ఇంతకన్నా నేను మీకు విన్నవించుకోగలిగింది ఏమీ లేదు. నా వంతు సాయం నేనేమన్నా చేయగలిగితే దయచేసి నాకు చెప్పండి. నా వంతు సహాయం నేను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాను. ఈశ్వరయ్యచారి ఆత్మ పుణ్యలోకాలను చేరుకోవాలని కోరుకుంటున్నా. అతని భార్యకి, అతని బిడ్డలకి ఏ రకమైన ఊరటి ఇవ్వగలనో నాకు తెలియదు, కానీ నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నా. తల్లి, నీకు నేను ఏం సాయం చేయగలనో చెప్పు. నేను తక్షణం నాకు చేతనైన సాయం నీకు చేస్తానమ్మా. బీసీలకు 42% ఇస్తామంటూ కూడా చెప్పి దాన్ని 17% చేయడం వల్లనే బీసీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా తాను కూడా తన వంతుగా ఈశ్వర సాయి కుటుంబానికి సహాయం చేస్తానంటూ కూడా ఆమె ప్రకటించారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న బీసీ కార్యకర్త సాయి ఈశ్వరాచారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకి సంబంధించినటువంటి క్యూ న్యూస్ ఉప్పల్ ఆఫీస్ వద్ద కూడా ఆయన కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా, కనీస బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉందంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగా ఖచ్చితంగా కూడా బీసీలకు 42% ఇస్తామంటూ కూడా చెప్పి దాన్ని 17% చేయడం వల్లనే బీసీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా తాను కూడా తన వంతుగా ఈశ్వర సాయి కుటుంబానికి సహాయం చేస్తానంటూ కూడా ఆమె ప్రకటించారు. బీసీల ఆర్థిక పరిస్థితి, వాళ్ళ బీదరికాన్ని, అన్యాయంగా వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా, వాళ్ళని ఏ రకంగానూ భవిష్యత్తులో ఎదగనివ్వకుండా
ఈ స్వార్థ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరి స్వార్థం కోసం ఎందుకు నాయనా మీరు ఇట్లా బలైతారు? అనవసరంగా 3 బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయినారు. ఆ భార్య భర్త లేని వ్యక్తి అయిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు బీసీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తెలంగాణలో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనమే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన హక్కులని ఎడకెంచి సాధిస్తాం? ధర్నాలు చేద్దాం, రండి మీతో పాటు నేను వస్తా. ఉద్యమాలు చేద్దాం, మీతో పాటు నేను వస్తా అని ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఏ మంచి నిర్ణయం కాదు నాయన. అది కూడా ఎవరి కోసం తీసుకున్న ప్రాణం అది? చివరికి కుటుంబం అనాథ అయిపోయింది కదా. మీ అందరికీ చేతులెట్టి దండం పెడుతున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తగలబెట్టుకుంటే బాగుపడదు రాష్ట్రం. మనం గట్టిగా నిలబడితే రాష్ట్రం బాగుపడుతుంది. ఇంతకన్నా నేను మీకు విన్నవించుకోగలిగింది ఏమీ లేదు. నా వంతు సాయం నేనేమన్నా చేయగలిగితే దయచేసి నాకు చెప్పండి. నా వంతు సహాయం నేను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాను. ఈశ్వరయ్యచారి ఆత్మ పుణ్యలోకాలను చేరుకోవాలని కోరుకుంటున్నా. అతని భార్యకి అతని బిడ్డలకి ఏ రకమైన ఊరటి ఇవ్వగలనో నాకు తెలియదు, కానీ నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నా. తల్లి, నీకు నేను ఏం సాయం చేయగలనో చెప్పు. నేను తక్షణం నాకు చేతనైన సాయం నీకు చేస్తానమ్మా. బీసీలకు 42% ఇస్తామంటూ కూడా చెప్పి దాన్ని 17% చేయడం వల్లనే బీసీకి సంబంధించిన కార్యకర్త ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేత మాధవీలత కీలక వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా తాను కూడా తన వంతుగా ఈశ్వర సాయి కుటుంబానికి సహాయం చేస్తానంటూ కూడా ఆమె ప్రకటించారు. బీసీల ఆర్థిక పరిస్థితి, వాళ్ళ బీదరికాన్ని, అన్యాయంగా వాళ్లకు రావాల్సిన రిజర్వేషన్లు కూడా ఇవ్వకుండా, వాళ్ళని ఏ రకంగానూ భవిష్యత్తులో ఎదగనివ్వకుండా ఈ స్వార్థ దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్న వాళ్ళందరి స్వార్థం కోసం ఎందుకు నాయనా మీరు ఇట్లా బలైతారు? అనవసరంగా 3 బిడ్డలు తండ్రి లేని వాళ్ళు అయినారు. ఆ భార్య భర్త లేని వ్యక్తి అయిపోయింది. ఇప్పటికైనా వాళ్ళు బీసీ కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ తెలంగాణలో మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మనమే ప్రాణాలు కోల్పోయిన తర్వాత మన హక్కులని ఎడకెంచి సాధిస్తాం? ధర్నాలు చేద్దాం, రండి మీతో పాటు నేను వస్తా. ఉద్యమాలు చేద్దాం, మీతో పాటు నేను వస్తా అని ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రం ఏ మంచి నిర్ణయం కాదు నాయన. అది కూడా ఎవరి కోసం తీసుకున్న ప్రాణం అది? చివరికి కుటుంబం అనాథ అయిపోయింది కదా. మీ అందరికీ చేతులెట్టి దండం పెడుతున్నాం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తగలబెట్టుకుంటే బాగుపడదు రాష్ట్రం. మనం గట్టిగా నిలబడితే రాష్ట్రం బాగుపడుతుంది. ఇంతకన్నా నేను మీకు విన్నవించుకోగలిగింది ఏమీ లేదు. నా వంతు సాయం నేనేమన్నా చేయగలిగితే దయచేసి నాకు చెప్పండి. నా వంతు సహాయం నేను ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాను. ఈశ్వరయ్యచారి ఆత్మ పుణ్యలోకాలను చేరుకోవాలని కోరుకుంటున్నా. అతని భార్యకి అతని బిడ్డలకి ఏ రకమైన ఊరటి ఇవ్వగలనో నాకు తెలియదు, కానీ నా ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నా. తల్లి, నీకు నేను ఏం సాయం చేయగలనో చెప్పు. నేను తక్షణం నాకు చేతనైన సాయం నీకు చేస్తానమ్మా.